ఇంకో అంశం చూద్దాం. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కోలాహలంగా జరుగుతోంది. ఈసారి గిరి ప్రదక్షిణకు ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చారు. మండు టెండల్లోనూ అప్పన్న కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అటు అధికారుల అంచనాకు మించి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి వస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక 8K డ్రోన్లతో అణువణువు కూడా పరిశీలిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఈసారి 15,000 మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఇంకా భక్తజనం పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. రైట్ చందు, చూసుకుంటే వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మహత్తరమైనటువంటి ఆలయం శ్రీ సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో జరిగేటటువంటి అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షిణ యాత్ర ఏదైతే ఉందో దాదాపు 32 కిలోమీటర్ల మేర కూడా ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. ఈ యాత్రలో దాదాపు లక్షలాది మంది ప్రజలంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి అనుకున్నటువంటి ఏదైతే శ్రీ సింహాచలం లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 32 కిలోమీటర్ల మేర కూడా ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. ఈ యాత్రలో భక్తులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆలయానికి ఉన్నటువంటి ఆ తొలి పావంచ ఏదైతే ఉందో తొలి పావంచ వద్ద మొదటగా టెంకాయ కొట్టినటువంటి భక్తులు అక్కడి నుంచి అయితే పాదయాత్రను ప్రారంభిస్తారో అక్కడి నుంచి మురుసర్లోవా అలాగే ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే అటు ఆరులోవ కానీ లేదా హనుమాన్ వాక అలాగే కైలాసగిరి అటు ఆర్కే బీచ్తో పాటు సీతమ్మధార అలాగే మధురవాడ చూసుకుంటే మాధవధార ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని అయితే దర్శించుకున్నటువంటి ఆనవాయితీ అయితే ఎంతో కాలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చాలా పెద్ద ఎత్తున కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే పురాతన ఆలయాల్లో లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చాలా చక్కచక్క ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలతో పాటు ఇటు మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వచ్చే భక్తులకి త్రాగే నీరుతో పాటు అలాగే తినేందుకు ఆహారం అలాగే వారికి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏదైతే సింహాచలంలో జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో గిరి ప్రదక్షిణ సంబంధించి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులంతా కూడా దాదాపుగా 15 నుంచి 20,000 మంది భక్తులు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే గిరి ప్రదక్షిణ కాకముందే 15 నుంచి 20,000 మంది భక్తులు కూడా పూర్తిగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం కూడా ఇక్కడ నుంచి తొలి పావంచం నుంచి అయితే వారి యొక్క గిరి ప్రదక్షిణ కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఏదైతే స్వామివారి రథయాత్ర ఏదైతే ఉందో ఈ రథయాత్రకు సంబంధించి ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ పోసపాటి అశోక్ గజపతి రాజు అయితే మొదటగా కూడా జెండా ఊపి అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటుగా కూడా మరికొంతమంది కూడా గిరి ప్రదక్షిణ పాదయాత్రలు అయితే పాల్గొన్నారు. అయితే కొద్ది దూరం ఆయన పాదయాత్ర చేసిన తర్వాత అక్కడి నుంచి భక్తులంతా కూడా నేరుగా కొండ చుట్టూ కూడా పాదయాత్ర చేయడం అయితే ప్రారంభించారు. అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల సమస్యల దృష్ట్యా లేదా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల రద్దీ ఏదైతే ఉందో రద్దీకి సంబంధించి కూడా పోలీసులు అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు 8Kకి సంబంధించినటువంటి డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఏదైతే పిక్ పాకెట్స్ ఎవరైతే ఉంటారో వారిపైన కూడా పూర్తిగా నిఘాను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో కొండకు వచ్చేటటువంటి భక్తులు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది లేదా ఈ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు దాదాపు 4 నుంచి 5,000 మంది పోలీస్ సిబ్బందిని కూడా నియమించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైజాగ్ వాలంటీర్స్గా కూడా వచ్చేటటువంటి భక్తులకైతే సేవలు అయితే చేస్తున్నారు. అయితే ఈరోజు రేపు జరిగేటటువంటి ఏదైతే ఈ స్వామివారి గిరి ప్రదక్షిణ యాత్ర ఏదైతే ఉందో గిరి ప్రదక్షిణ యాత్రకు సంబంధించి దాదాపు భక్తులంతా కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వారికి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క సేవలు కూడా పెద్ద ఎత్తున కూడా చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే త్రాగునీరుతో పాటు అలాగే మజ్జిగ కానీ లేదా వారికి సంబంధించినటువంటి పళ్ళకు సంబంధించిన పండ్ల రసాలు కానీ లేదా ఫ్రూట్స్కి సంబంధించినటువంటి సలాడ్ కానీ ఇలాగ ఎవరికి తోచినటువంటి సహాయం వారు చేస్తున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి మిట్ట మధ్యాహ్నం కూడా భారీ ఎత్తున ఎండ ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే తగ్గుముఖం పట్టింది. పూర్తిగా కూడా
చాలా చల్లటి వాతావరణం అయితే కనిపిస్తుంది. చల్లటి వాతావరణం భక్తులంతా కూడా పెద్ద ఎత్తున అయితే పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు కూడా 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సెకండ్కి కూడా కౌంట్ చేసే విధంగా కూడా ఏఏఐటీ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పూర్తిగా 40 స్టాల్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్కడైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో అక్కడ పోలీసు నిఘాతో పాటు అలాగే మెడికల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వచ్చేటటువంటి భక్తులకి ఏదైనా సమస్యలు తలెత్తినా లేదా సాంకేతిక సమస్యలు ఏమైనా వచ్చినా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎన్ఓస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఓస్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ నుంచి అధికారులకు తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే విశాఖ సిపి అయితే చెప్పారు. అలాగే ఇటు నగరంలో వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ మళ్లింపు ఏదైతే ఉందో ట్రాఫిక్ మళ్లింపు పైన కూడా పూర్తిగా పోలీసులే దృష్టి సారించారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ మళ్లింపు ఏదైతే ఉందో ముందుగానే దాదాపు 15 రోజుల క్రితం నుంచే ట్రాఫిక్ మళ్లింపుకి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో భక్తులు ఎక్కువగా సముద్ర స్నానాలు ఆచరించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే సముద్ర స్నానాలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు మత్స్యకారులకు సంబంధించినటువంటి గజ ఈతగాలను కూడా అక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే 32 కిలోమీటర్లు సాగేటటువంటి ఏదైతే గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో గిరి ప్రదక్షిణలో చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా చాలా చురుకుగా పాల్గొంటున్నారు. అలాగే ఏదైతే ఎవరికైనా సమస్యలు తలెత్తినా సాంకేతిక ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్న వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ సంప్రదిస్తే తక్షణమే వారికి సంబంధించిన సఫర్యాలు చేసేందుకు కూడా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అలాగే త్రాగునీరుతో పాటు ఉచితంగా అన్ని అందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పర్ఫెక్ట్గా చేయాలంటే ఇప్పటికే అధికారులు అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.